చాలా మంది ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. అసలు లోకేష్ ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతుందని, అసలు లోకేష్ ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతుందని పూర్తిగా మనకు అర్థం కావాలంటే కథను మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. 2009 ఎలక్షన్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇది 100% నిజం. ఆ టైంలోనే టీడీపీ అభిమానులు మరియు నందమూరి అభిమానులు, నారావారి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని తమ అందరి అభిమాని హీరోగా జేజేలు కొట్టడం వాస్తవం. కానీ ఇక్కడ రెండు పరిణామాలు జరిగాయి. 2009 ఎలక్షన్ లో టీడీపీ పార్టీ ఓడిపోవడం మరియు అదే టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారికి వరుస ఫ్లాపుల సినిమాలు రావడం జరిగింది. వర్గానికి ఇలా పరిమితం అవడం వల్ల నా సినిమాలు అందరు ప్రజలు స్వచ్ఛందంగా చూడట్లేదనే ఒపీనియన్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. అన్ని వర్గాలు అందరూ నచ్చే అభిమాని హీరోగా మారాలని చెప్పి టీడీపీ ప్రచారాలకు ఆ తర్వాత దూరం అయ్యాడు అనేది నా ఒపీనియన్. అయితే జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, చంద్రబాబుకి టీడీపీ పార్టీకి అసలు సమస్యలేంటి? అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర అవ్వాలన్న ఆలోచనలో పడిన జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల 2014 ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేయలేదు. కనీసం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ ఎలక్షన్ కొద్ది రోజుల ముందే ఆంధ్ర రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు టీడీపీ పార్టీ ద్వారా తనకు వచ్చిన తన రాజ్యసభ పదవికి రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. హరికృష్ణ గారు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, వెంటనే ఆ రాజీనామాన్ని ఆమోదించడం జరిగిపోయింది. దీంతో హరికృష్ణ గారికి టీడీపీ పార్టీలో ఏ పదవి లేని మామూలు వ్యక్తిగా మిగిలిపోవడం అనేది నిజం. అధికారంలో లేనప్పుడు రాజీనామా చేయడం తప్పు అనే ఆలోచనలో చంద్రబాబు గారు కూడా హరికృష్ణ గారి మీద కోపడినట్టు ఒక టాకు. అంటే అర్థమైందా? హరికృష్ణ గారు రాజీనామా చంద్రబాబు గారికి చెప్పకుండానే చేశారని అర్థం. మరి 2014 ఎలక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు గారి మధ్య ఏం జరిగింది? 2014 ఎలక్షన్ సమయంలో అప్పటికే ఎటువంటి పదవి లేని నందమూరి హరికృష్ణ గారికి టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు గారు ఎటువంటి టికెట్ ఎలక్షన్ లో ఇవ్వలేదు. మా నాన్నకి టికెట్ ఇవ్వలేదనే ఫీల్ జూనియర్ ఎన్టీఆర్ లో ఈ ఎలక్షన్ లో టీడీపీకి ప్రచారం చేయలేదో లేదా రాజకీయాలు నాకు అవసరం లేదనుకున్నారో కానీ 2014 ఎలక్షన్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయలేదనేది నిజం. రాజకీయాన్ని ముందే పసిగట్టే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నందమూరి హరికృష్ణ గారికి టికెట్ ఇవ్వకుండా నందమూరి కుటుంబంలో వ్యతిరేకత లేకుండా రాకుండా ఉండటానికి 2014 ఎలక్షన్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి బాలకృష్ణ గారిని హిందూపురం ఎమ్మెల్యే టికెట్ పోటీ చేయించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని పక్కన పెట్టేసి బాలకృష్ణ గారికి టికెట్ ఇచ్చినట్లుగా ఆ రోజు బాగా ప్రచారం జరిగింది. కానీ ఇంకొక నిజమేందంటే ఇందులో నందమూరి బాలకృష్ణ గారికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఎలక్షన్ టైంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక మాటలో బాలయ్య బాబు గురించి చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీని తన అవసరం ఉన్నప్పుడు వచ్చి నిలబడ్డాడు, పార్టీ కోసం పోరాడాడు. నేను టీడీపీ, నాది టీడీపీ, నేను టీడీపీ కోసమే పంటం నిత్యం పోరాడే వ్యక్తి బాలయ్య బాబు. 2014 ఎలక్షన్ లో అయితే 2014 ఎలక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోయినా రాష్ట్రాలు విడిపోయిన కారణంగా అక్కడ హిందూపురంలో బాలయ్య బాబు గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, 2009 ఎలక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత ఇంకెప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేయలేదు. 2014 లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేయలేదు. అయినా గానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అర్థమైంది కదా? ఇది రిపీట్ చేసి మరీ ఎందుకు చెప్పానంటే చాలా మంది రాజకీయ అవగాహన లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేసింది అంటున్నారు. ఆ మాట పూర్తిగా అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ గా చేసిందంటూ ఏం లేదు, జరిగింది ఏం లేదు. ఇది యాక్చువల్ సత్యం. ఆలోచించుకొని అర్థం అవుతుంది. మరి అదే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత లబ్ధి పడిందో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన లబ్ధి అంతంత మాత్రమే. మరి తెలుగుదేశం పార్టీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిన లబ్ధి, ఎన్టీఆర్ కి బాగా సన్నిహితులైన కొడాల నాని గారికి, వల్లంనేని వంశీ గారికి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇప్పించుకుని వరుసగా టీడీపీ నుంచి గెలుపులు కూడా పొందారు. ఇంకో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఇదే విధంగా టికెట్స్ పొంది ఇప్పటికే టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు, పదవుల్లో ఉన్నారు. ఇప్పటికే టీడీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. నందమూరి వారసుడుగా టీడీపీ అభిమానులు అందరూ ఎన్టీఆర్ గారు ఫ్లాప్ టైమ్ లో ఉన్నప్పుడు కూడా మా ఎన్టీఆర్ అని చెప్పి అండగా నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కి ఒక టైంలో ఉన్న అభిమానులంతా టీడీపీ అభిమానులు అనేది పచ్చి నిజం. నందమూరి, నారా మరియు టీడీపీ అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ కి కష్టకాలంలో అండగా ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ గారు గుంటూరులోని మంచి నార్నీ ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఏర్పడి పిల్లలతో సంతోషంగా ఉన్నారనేది చాలా మంది భావిస్తున్న భావన. ఎన్టీఆర్ గారు ఇప్పుడున్న స్టేజ్ లో అయితే అతనికి అడ్డమే లేదు. ఇప్పటిదాకా నేను చెప్పింది ఒకప్పుడు పరిస్థితి. అయితే ఏమైంది అనుకుంటున్నారా? 2014 ఎలక్షన్ లో టీడీపీ గెలిచాకైనా హరికృష్ణ గారికి ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ లేదా కనీసం తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక పదవి ఏదైనా వచ్చిందేమని ఎదురు చూడటం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఎటువంటి అవకాశం హరికృష్ణ గారికి ఇవ్వలేదు అనేది నిజం. ఆస్తితో ఉన్న హరికృష్ణ గారికి ఏ పదవి ఇవ్వకుండా ఉండటం ఒక ఎత్తు అయితే, ఊహించని రీతిలో విదేశాల్లో ఉన్న లోకేష్ బాబుని హడావుడిగా పిలిపించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గుర్చేసింది. ఆ టైంలోని లోకేష్ కి అంత బాధ్యత ఇవ్వడం కూడా టీడీపీ క్యాడర్ లో చాలా మందికి కూడా ఈ నిర్ణయం నచ్చలేదనేది నిజం. పార్టీలోను అపోజిషన్ లోను లోకేష్ గారి మీద విపరీతంగా విమర్శలు, ట్రోలింగ్స్ విపరీతంగా జరిగాయి. లోకేష్ గారు ఆ టైంలో లావుగా ఉండటం మరియు విదేశాల నుంచి అప్పుడే రావడం వల్ల మన తెలుగు భాష మీద స్పష్టంగా మాట్లాడలేకపోవడం వల్ల ఇంట బయట నవ్వులు పాలయ్యి పప్పు అంటూ అతి ఘోరమైన అవయాలను ట్రోలింగ్స్ కు గురయ్యింది మాత్రం నిజం. అర్థమైంది కదా? అప్పుడు స్టార్ట్ అయిన సమస్య ఇది. చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ లీడర్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ గారి మీద
మీద రోజు రోజుకి ట్రోలింగ్స్ పెరుగుతూ ఉండటం, మరోపక్క వాక్చాతుర్యంతో సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో బలంగా ఉండటం, వైఎస్ఆర్ కొడుకు జగన్, కేసీఆర్ కొడుకు కేటీఆర్ తో పోలిస్తే ఆ రోజు చంద్రబాబు కొడుకు లోకేష్ గారు వీక్ గా కనపడ్డారనేది నిజం. ఇదంతా ఆ రోజు పరిస్థితి అర్థమైంది కదా. అందుకే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అనే నినాదాలు బలంగా వినపడ్డాయి. అధికారంలో ఉన్న ఏ పదవి లేకుండా హరికృష్ణ గారు మిగిలిపోవడం, జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ ప్రచారాలకు పూర్తిగా దూరం అవడం, లోకేష్ గారికి ఊహించిన విధంగా పదవులు ఇవ్వడం రావడం, ఇవన్నీ గమనించిన పార్టీ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, చివరికి సామాన్య ప్రజలకు కూడా చంద్రబాబు గారు లోకేష్ భవిష్యత్తు కోసం జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీకి దూరం చేస్తున్నారు అని పక్కన పెట్టేస్తున్నాడు అనే ఒక టాక్ బాగా ప్రచారం అయింది. కానీ ఈ విషయంలో మనం చెప్పదలుచుకుంది ఒకటే, లోకేష్ గారు రాజకీయ ఆరోగ్యం చేయకముందే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ ప్రచారం చేయడం అనేది ఆపేస్తున్నారనేది నిజం. అంటే లోకేష్ గారు రాజకీయాల్లో వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా తాను సినిమా హీరోగా సినిమాలు తీసుకుంటున్నారు. మరి ఎలా ఇలా విధంగా ప్రచారం చేశారు, ఎందుకు ఇలా ప్రచారం? 2019 ఎలక్షన్ జరిగే టైంలోకి నందమూరి హరికృష్ణ గారు స్వర్గస్థులే ఉన్నారు. ఎన్టీఆర్ గారి హిట్ స్టార్ట్ అయ్యి మంచి ఫాలోయింగ్ లో ఉన్నారు. మరోపక్క లోకేష్ గారికి పదవులు ఇవ్వడం నచ్చిన కార్యకర్తలు, ప్రజలు టీడీపీపై పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. 2019 ఎలక్షన్ కొంచెం ముందే ఎన్టీఆర్ గారి మామగారైన నారిని శ్రీనివాసరావు గారు టీడీపీ వదిలి వైసీపీలో చేరడం విశేషం. వైఎస్ జగన్ గారి మీద వైజాగ్ లో కోడికత్తుతో దాడి చేసినప్పుడు వైఎస్ జగన్ గారు హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆమె వైఫ్ కలిసి వెళ్లి జగన్ గారికి హాస్పిటల్లో పలకరించి వచ్చారు అనేది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పుకారు. దీనిలో నిజమెంతో పైన దేవుడికి తెలియాలి. జరిగిన ఒక నెల తేడాతో ఎన్టీఆర్ మామగారినైన శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరడం ఈ పుకారును ఆలోచించేలా చేసింది. 2019 ఎలక్షన్ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహితంగా ఉండే చాలా మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లడం తెలుగుదేశం పార్టీని అయోమయంలో పడేసింది. మరి ఇంతమంది జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లడంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లేదంటారు. ఎలక్షన్ జరగడం, ఎన్టీఆర్ గారు టీడీపీకి సపోర్ట్ చేయకపోవడం, దానికి మించి వైసీపీకి సపోర్ట్ అనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు లేనంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మామూలు ఓటమి కాదు, అతి ఘోరమైన ఓటమి. టీడీపీ ఆల్మోస్ట్ క్లోజ్ అనే పరిస్థితి జరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బలమైన టీడీపీ నాయకుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఏ ఎలక్షన్ జరిగిన ఏగ్రేవాలు టీడీపీ చరిత్రలో అంత ఘోరమైన పరిస్థితుల్లో ఎప్పుడూ లేదనేది నిజం. చంద్రబాబు గారిని మానసికంగా హింసించడం, టీడీపీ కేడర్ ను భయపెట్టడం, రాజ్యసభ సభ్యులు సేఫ్టీగా బీజేపీలకు వెళ్లిపోవడం, అసలు టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు పని అయిపోయింది. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దిక్కు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ సపోర్ట్ రాకపోతే పార్టీని మర్చిపోవడం అనే పరిస్థితి కనపడింది. టీడీపీ కేడర్ అంతా ఒక టైంలో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆశగా ఎదురు చూసింది. వస్తాడేమో, తాత పెట్టిన పార్టీని భుజాన మోస్తాడేమో. పార్టీ తీవ్రమైన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుకు పార్టీ కోసం, నువ్వు అమితంగా ఇష్టపడే కార్యకర్తల కోసం ఎందుకు రాలేకపోయావు, అండగా ఎందుకు ఉండలేకపోయావు? జూనియర్ గారు, మీ ఇంట్లో పుట్టిన పార్టీ అది. అతి ఘోరమైన పరిస్థితుల్లో దిగజారి చివరికి కనుమరుగే పరిస్థితి దిగజారిపోయినా మీరు మాత్రం సపోర్ట్ గా నిలబడలేదు. లక్షల మంది టీడీపీ అభిమానులు ఎదురు చూస్తున్నా అసలు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ దెబ్బతింది అనే బాధ కంటే మీరు ఆ టైంలో పార్టీకి అండగా ఉండలేకపోయారనే బాధతో చాలా మంది టీడీపీ కార్యకర్తలు నిశ్శబ్దంగా ఉండిపోయారు, అయోమయంలో పడిపోయారు. అప్పుడే జరిగిన సంఘటన మీ ముందుకు కొన్ని తెస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులైన కొడాలని వల్లభనేని వంశీ చంద్రబాబు గారిని అత్యంత దారుణమైన మాటలతో బూతులతో విసుగుపడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మౌనం వెనుక అంతర్మదనం ఏంటి? ఎన్నో ఊర్లలో చాలా దిక్కల్లో అందరికి దేవ సమానమైన పెద్ద ఆయన మీ తాత ఎన్టీఆర్ గారి విగ్రహాలు కూల్చుతుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మీ మౌనం వెనుక అంతర్మదనం ఏంటి? ఎంతో మంది టీడీపీ కార్యకర్తలపై వేధింపులు, కేసులు, గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు మీ అంతర్మదనం ఏంటి? మరీ ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారిని అనుకున్న మాటలు మీ సన్నిహితులు వైసీపీ వాళ్ళు అంటున్నప్పుడు మీరు స్పందించిన తీరు టీడీపీ అభిమానులకు కొంత బాధను మిగిల్చింది. మీ తాత ఎన్టీఆర్ గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు మాట్లాడిన తీరు ప్రతి టీడీపీ కార్యకర్తకి బాధను కాదు, కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ తీవ్రమైన కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ప్రవర్తించిన తీరు, మీ మౌనం, మీ అంతర్మదనం టీడీపీ కార్యకర్తలకు మీకోసం ఎదురు చూపుపోయి మీకు రాలేదన్న బాధ పోయి మీరు ప్రవర్తించిన తీరు, మీ అంతర్మదనం అర్థం కాక జూనియర్ ఎన్టీఆర్ గారు మీపై కోపంగా మాట్లాడడానికి ఎన్నో రోజులు పట్టలేదు. టీడీపీ కార్యకర్తలకి, అభిమానులకు మీ మీద ఉన్న కోపం, ఆ అసహ్యం నుంచి పుట్టిన నాయకుడే నారా లోకేష్ గారు. టీడీపీ కేడర్, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ కాసేపు ఈ కార్యకర్తలు ఎన్ని పక్కన పెట్టేసి సామాన్య వ్యక్తులుగా ఆలోచిద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు చేసింది, ప్రవర్తించిన తీరు, ఎన్టీఆర్ గారి అంతర్మతంలో తప్పుందా? ఎన్టీఆర్ టీడీపీ సంబంధించిన వ్యక్తి అని మర్చిపోయి సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తే 100% సినీ ఇండస్ట్రీలో మంచి నటుడు, మంచి డాన్సర్, మంచి డైలాగ్ డెలివరీ, అన్నిటికీ మించి ఏ పాత్రనైనా అవలేలుగా నటించే మహానటుడు, వీటన్నిటికీ మించి రియల్ లైఫ్ లో కూడా మంచి వాగ్దాటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కేవలం సినీ ఇండస్ట్రీలో అందరూ అంటే అన్ని వర్గాల వారు ఆదరించే హీరోగా మిగలాలని టీడీపీ పార్టీకి దూరంగా ఉంటే తప్పులేదు. అంతర్మదనంలో ఇంకేదైనా ఉంటేనే జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీ అభిమానుల ఇష్యూలో భంగపాటు తప్పదు. ఎన్టీఆర్ గారు నేను ఓన్లీ సినిమా హీరోనే మాత్రం అనుకుంటే మాత్రం అందరి దృష్టిలో మంచి నటుడుగా మిగిలిపోతాడు. అలా కాదు, రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని లీడర్ గా ఎన్నుకోవడానికి, అంగీకరించడానికి టీడీపీ కేడర్ మాత్రం 100% సిద్ధంగా లేదనేది నిజం. దానికి కారణం పార్టీ ఘోరమైన కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు పార్టీపై వ్యవహరించిన తీరు ఇప్పటికీ టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించే అవకాశం లేదా అంటే ఉంది. ఎలాగంటే ప్లీజ్ వెయిట్ పార్ట్ 13.